ఓవరాల్ గా ఒక ఐడియా వచ్చింది ఏంటి అసలు అనేది యాక్చువల్ ఈ రిపోర్ట్ చూసిన తర్వాత. సో యా ఆల్మోస్ట్ కొన్ని మేము అబ్జర్వ్ చేసినవి కనెక్ట్ అవుతున్నాయి. సో అది హ్మ్. కూడా మాకు క్లారిఫై అయింది. ఎలా డీల్ చేయాలి ఏంటి ఈ పాపతో కొన్ని థింగ్స్ ను మీరు అన్నారు కదా ఎమోషనల్ గా అలా కనెక్ట్ చేయడం. అది ఆల్మోస్ట్ నాకు సిమిలర్ గా అనిపించింది యాక్చువల్ గా. సో ఓకే. ఇప్పుడు క్లియర్ తెలిసింది ఎలా డీల్ చేయాలి అనేది కూడా ఒక గుడ్ థింగ్ ఐడియా. యాక్చువల్. యాహ్! యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఒక ఐడియా వచ్చింది. సో, అది ఫాలో చేస్తాము. సో, డెఫినెట్‌గా రిజల్ట్ యాహ్! డెఫినెట్‌లీ. రావాలనుకుంటున్నాం. థాంక్ యూ సో మచ్. అదే. ఇంకా అది కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. అంటే మీరు మధ్యలో సాల్వ్ చేశారు. మోస్ట్ ఆఫ్ ది డౌట్స్ సాల్వ్ కానీ అయిపోయినాయి. నేనేదో అనుకున్నాను సార్, అది నాకు గుర్తు రావట్లేదు. బట్ నేను క్లాస్‌కొస్తాను కదా! అప్పుడైనా అడుగుతాను. మీరు నోట్ డౌన్ చేసుకొని నాకు ఒకసారి మెసేజ్ చేసినా కూడా ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. ఇప్పుడు ఓవరాల్ గా అంటే నేను ఈ సెషన్ నుంచి అంటే నాకు ఇక్కడ నాకు తెలుసు కదా, నేను చూస్తున్నాను. ఎస్ ఎగ్జాక్ట్‌లీ. ఫర్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను కాబట్టి ఐ నో మై కిడ్. నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఇది పర్సనాలిటీ, వీడు ఇలానే ఉంటాడు అనేది నేను ఇప్పుడు ఆ, క్లారిటీ. గట్టిగా బిలీవ్ చేస్తున్నాను. ఇక క్లారిటీ వచ్చింది. క్లారిటీ అయితే వచ్చింది సార్. వాళ్ళు కూడా అది అబ్జర్వ్ చేసి అలా ఏదైనా చెప్తున్నారు అనుకోను, కానీ ఇంత ఎక్స్ప్లెనేషన్ లేదనమాట. బాగా చెప్పారు సార్ అది ఎక్స్ప్లెనేషన్.